వీరి పేరు సుమంత, వీరు భర్త పేరు చక్రవర్తి. వీరు రామతీర్థం అనే గ్రామం నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తారు, అలానే తను బ్రాంచ్లో పోస్ట్ మ్యాన్గా వర్క్ చేస్తుంది. అయితే వీరికి మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. అందరూ 2 ఆడపిల్లలు అని అంటుండేవారు. ఒక కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు వారు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను 3వసారి గర్భవతి అయింది. దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా చక్కటి కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే ఇక్కడికి వస్తున్నప్పుడే దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారని, ఒక 20 లక్షలు విలువ చేసే ఎకరం పొలం కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా తన భర్త జాబ్ చేస్తున్నప్పుడు దగ్గర కూడా తనకి శాలరీ పెరిగిందని, అలానే తను పనిచేసే దగ్గర తను కావాలనుకున్న డెలివరీ అసిస్టెంట్ పోస్ట్కి పై అధికారులు ఒప్పుకోవడం జరిగింది. ఈ మేలులన్నీ మేము ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత పొందుకున్నామని, ముఖ్యంగా 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.